సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజాఫిషియల్. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయడానికి వచ్చాను. ఎలా చేయాలో చెప్తాను. బాగానే ఉంటుంది అనమాట. మీకు నచ్చుతుంది అంటే అందరికీ నచ్చుద్ది, కానీ కొంతమంది యంగ్గా ఉన్నవారికి నచ్చుద్ది. నేను ఇచ్చాను కదా, బాగానే ఎలా ఉందో కామెంట్ చేయండి. చేశాను కదా నేను. ఏం చేస్తారండి మీరు చెప్తాను. నేను తర్వాత ఎఫెక్ట్ తర్వాత చెప్తాను. 10 సెకండ్ 40 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి మీరు మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఎవరి ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను సుధీర్ ఫొటోస్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే తను కట్ట సరిపోయింది కాబట్టి నేను చేస్తున్నా. ఇలా జూమ్ చేసుకోండి. అలా అన్ని ఫోటోలకి చేయండి. అన్ని ఫోటోలు యాడ్ చేసుకుని నేను ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకేం చేయక్కర్లేదు. మీరు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లిరిక్స్ది ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ టెక్స్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అన్నిటికీ యాడ్ చేసుకోండి. ప్రివ్యూ చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తెలుసుకుంటాను బాగాలేదో ఎట్లాంటి వీడియోస్ చేయాలో తెలుసుకుంటాను నేను కూడా. సో అందుకని మీరు చేయండి అనమాట ప్లీజ్. నా ఛానల్ ముందుగా చూస్తుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నాకు ఇలా చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా ఇంకా నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరు లైక్ చూసి వెళ్ళిపోతుంటే నాకు ఇంకా ఏం చేయబుద్ధి అవ్వట్లేదు అనమాట. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే నేను చాలా చేస్తాను. వీడియో చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండిద్ది. మీరు ఏం చేయకుండా ఉంటే నాకు అసలు చేయబుద్ధి అవ్వట్లేదు. అందుకని సో ఫ్రెండ్స్, అందుకనే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం అరగట్లే కదా, ఇవి అడుగుతున్నా కదా, అందుకనే సో ఫ్రెండ్స్ చేయండి. ఇట్లా అన్నిటికీ పేస్ట్ చేయండి అనమాట. అన్నిటికీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ యానిమేషను, దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. వచ్చి ఏం చేస్తారంటే మీరు ఇలా అక్కడ కొద్దిగా పెద్ద ఫోటోస్ 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లకే చేయండి. చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఎక్కడో ఫోటో ఉంది పెద్దది. ఈ రెండు పెద్ద ఫోటోలకే చేయండి అనమాట. చిన్న ఫోటోలకి ఏం చేయకండి. ఆ 2 ఫోటోలు చేసి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ దాన్ని ఇప్పుడు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఏం చేస్తారని చెప్తాను, నేను టైమింగ్ చెప్తాను. ఇక్కడ 16 సెకండ్ 60 మిల్లీ సెకండ్ ఉంది కదా. ఇక్కడ చిన్న ఫోటోస్ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 ఫోటోలకి యాడ్ చేయండి. తర్వాత ఓపెన్ చేసి ఇది పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఇది పక్క జరిపితే ఇక్కడ ఇంకో 2 ఫోటోలు ఉంటాయి. ఆ 2 ఫోటోలకు కూడా చేయండి. చిన్న ఫోటోలు నేను ఉంటే ఆయన చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, ఒక ఫోటోకి చేసేయండి. చేసి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, థర్డ్ది దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వదిలేసిన ఫొటోస్ అన్నింటికి చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 ఫోటోల తర్వాత ఒక పెద్ద ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పెద్ద ఫోటోకి చేయండి. ఇలా 2 ఫోటోల తర్వాత ఒక పెద్ద ఫోటో వస్తుంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా మీడియం సైజ్ ఫోటో, దానికి పేస్ట్ చేయండి. ఇక్కడ ఒకేసారి 2 ఉన్నాయి ఫొటోస్, 2 ఫొటోస్కి చేసేయండి. ఎడిటింగ్ పూర్తి అయిపోయింది అనమాట. లాస్ట్లో ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్కి వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, అది బాగుంటుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. 26 సెకండ్స్ ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే మీరు బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకొని దీన్ని కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకోండి. కరెక్ట్గా కట్ అయిపోయింది. ఇలా కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాం కదా. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను. మంచి క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. మీరు 1080pలో అవ్వట్లేదు కాబట్టి 720pలో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఫుల్ క్వాలిటీ MBPS 24 పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి.
బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు 1080 డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్ రేటు 60 FPS ఉంది, ఇక్కడ 30 FPS పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. బాగానే అవుతుంది అనమాట. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మేము ముందు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.